హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఇట్లా టాజిల్స్ కట్టుకున్నానండి. రోజ్ బీడ్స్ తీసుకున్నాను, స్మాల్ బీడ్స్ 2 mm. దీనితో క్రోషాట్ మనం డిజైన్ వేస్తాం, అది నార్మల్గా వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నా ఒక 7 పొరలు దారం ఎక్కించుకున్నానండి. దారం ఎక్కించుకొని 7 7 14 అవుతాయి. ఒక రోజ్ బీడ్ తీసుకొని తర్వాత 5 బీడ్స్ ఎక్కించుకోండి. ఎక్కించుకున్న తర్వాత ఇది లాస్ట్ వర్క్ అనండి. ఇలా తీసుకొని ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి పైనుంచి ఇలా వెనక్కి, ఇక్కడ నుంచి ఇట్లా వెనక్కి తీసుకొని ఇలా అనేసేయండి. ఇలా అనేటప్పుడు ఇది పై వరకు ఉండి ఇది ఇట్లా రావాలా, టైట్గా అనేసేయండి. బీడ్స్ అన్నీ కింద ఇట్లా రౌండ్గా రావాలా. ఇలా వచ్చిన తర్వాత రోజ్ బీడ్ అనేది నీట్గా కనిపిస్తుంది మనకి. ఈ రోజ్ బీడ్ ఎంత సైజు ఉందో ఆ లెంత్లో మనం ఇక్కడ నాట్ వేసేసుకోండి. ఇలా ఒక 4 నాట్స్ వేసుకోవాలండి. 2 ఇక్కడ పట్టుకుంటేనే నీట్గా వస్తుంది, లేకుంటే చిక్కు వస్తుంది. 4 నాట్స్ వేసినాక ఇక్కడ పింక్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆరెంజ్ కలర్ కుచ్చు తీసుకోండి. ఇప్పుడు ఒకసారి 4 సార్లు వేసేసేయండి. తీసుకున్నాక కూడా 4 సార్లు వేసేసేయండి. మళ్ళీ తర్వాత ఒక రోజ్ బీడు ఒక 5 పూసలు ఎక్కించుకోండి. ఇలా వేసుకుంటే మనకి ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇది మొత్తం ఇలా అనేసేయండి బాగా. లాస్ట్ వరకు అన్న తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలా లాస్ట్ వరకు నీట్గా వచ్చేటట్లు ఇట్లా అనుకోండి. దీనికి సమానంగా ఇలా అంటే వేసేస్తున్నామంటే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. కరెక్ట్ 5 పూసలు ఎక్కించుకున్నాను. మనకి ఇంకా కావాలంటే ఇంకొక పూసైనా ఎక్కుతుంది. నీట్గా రావాలి అనుకుంటే అవసరం లేదండి, నీట్గా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ మోడల్ వచ్చేసి నేను 250K ఇస్తున్నానండి.